అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ హడావుడి, చైర్మన్ ఎన్నికల హడావుడి కనపడతా ఉంది. దీని మీద భీకరమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం హయాంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మున్సిపాలిటీస్లో ఒక్క మున్సిపాలిటీనే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం చేజెక్కించుకుంది. దానికి రకరకాల కారణాలు. ఏ కారణాలు అయితే ఉంది, కొంతమంది రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు పెత్తనం చెలాయిస్తారు, అధికారం లేనప్పుడు గాలిలో గెలిస్తే నా మహిమ, ఓడిపోతే పార్టీ మహిమ అనే విధంగా ఉంటారు కొంతమంది లీడర్లు. అలాంటి వాళ్ళలో పిడుగురాళ్ళలో కనీసం నామినేషన్ కూడా ఇలా, ఇక్కడ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ గురజాల కాన్స్టిట్యున్సీలో పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో 33 కౌన్సిలర్స్ ఉంటే అక్కడ ఒక్కళ్ళు కూడా నామినేషన్ ఇలా. దేని తరపున? టీడీపీ తరపున. సదరు మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ ఏకగ్రీవంగా 33 కౌన్సిలర్స్ ఏకగ్రీవంగా ఎన్నికైంది, చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దాంతో తెలుగుదేశం పార్టీ కంగుదింది. ఏంటి, ఎరపతి శ్రీనివాసరావు నియోజకవర్గంలో నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి ఉందా అని చెప్పి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఎందుకంటే అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎరపతి శ్రీనివాసరావు మంత్రి రేసులో ఉన్నాడు. మంత్రివర్గంలో మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండే పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి నామినేషన్స్ కూడా వేయించలేకపోయాడు పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో. ఇది తెలుగుదేశం కేడర్ మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, ఆందోళనకు కూడా గురయ్యారు. ఏంటి పార్టీ పరిస్థితి ఇంత దిగజారిపోయిందా అని. అలాంటి పరిస్థితిలో అదే నియోజకవర్గంలో అక్కడ వైసీపీ గెలిచిన తర్వాత కొంతమంది నాయకుల్ని రోడ్డు ద్వారా ఇళ్లలో రానికుండా ఉండేందుకు రోడ్డు మీద గోడ కట్టారు వైసీపీ వాళ్ళు. అలాంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు జరిగినాయి ఆ రోజు పిడుగురాళ్ళ మున్సిపాలిటీ గురజాల నియోజకవర్గంలో. అలాంటి పరిస్థితుల్లో తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గత మే నెలలో చనిపోయాడు. ఎవరు? కొమ్ము ముక్కంటి అని మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోతే దానికి ఎలక్షన్ వచ్చింది. సోమవారం నాడు దానికి ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్లో టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు, అంతా జంపు జిలాని. దాంతో కొమ్ము ముక్కంటి ప్లేస్లో ఉన్నం భారతీయ నావిడిని మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన కౌన్సిలర్స్. ఆ పరిస్థితిలో ఉన్నం భారతి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత మిగిలిన సభ్యులందరినీ తీసుకుని 15 మంది కౌన్సిలర్స్ని తీసుకుని చైర్మన్గా ఉన్న కొత్తపల్లి సుబ్బారావు కూడా టీడీపీ పార్టీలో జంప్ చేశారు. ఆయనతో పాటు 13 మంది కౌన్సిలర్స్ మళ్ళీ పార్టీ మారాడు. చైర్మన్ను, వైస్ చైర్మన్ను ప్లస్ 28 మంది కౌన్సిలర్స్ టీడీపీ కూటమిలోకి వచ్చారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇలాగే ఉంది. ఇది అధికారంలోకి వచ్చినాక కౌన్సిలర్స్ అంతా కూడా పార్టీ మారిపోయి చైర్మన్ అవకాశం ఉన్న చైర్మన్ దక్కించుకుంటున్నారు, లేని సాట వైస్ చైర్మన్ అయినా దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. విజయవాడ లాంటి ఇతర ముఖ్యమైన పట్టణాల్లో అయితే స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ని, గుంటూరులో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు కూడా దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ హడావుడి జరుగుతూ ఉంది. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.